విద్యుత్ రంగంలో అప్పులు చేయడం కాదు, ఆస్తులు పెంచామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉన్న కష్టాల్ని అధిగమించి ప్రజలకు 24 గంటల విద్యుత్ ఇచ్చామన్నారు. అభివృద్ధి కోసం అప్పులు తెచ్చాం, వాటిలో కొంత తీర్చామని చెప్పారు. 2014 నాటికి విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు 44,438 కోట్ల రూపాయలు, అప్పు వచ్చి 22,423 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష అప్పు 81,516 కోట్లు. ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 1,37,570 కోట్ల అధ్యక్ష. కాంట్రాక్ట్ కెపాసిటీ థర్మల్ విద్యుత్తులో దీంట్లో 7,778 ఉందో, మేము ఈనాటికి ఆ రోజుకే దాదాపుగా 14,000 తీసుకొచ్చినాం. ఇవాళ దాన్ని 18,567 మెగావాట్ల కాంట్రాక్ట్ కెపాసిటీతో ఇవాళ మన విద్యుత్ సంస్థలు బ్రహ్మాండంగా మొన్న 15,430 పైగా 440 పైగా పీక్ డిమాండ్ వచ్చినప్పటికి కూడా ఒక నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా అందించే స్థితికి చేరుకున్నాం అధ్యక్ష. విద్యుత్ రంగాన్ని బాగు చేసుకోకుండా మేము బాగుపడినాం, మేము అభివృద్ధి చెందుతున్న అనుకుంటే అది అమాయకత్వం అయింది అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు మొట్టమొదటిగా విద్యుత్ రంగం పైన దృష్టి సారించి తను ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం మొట్టమొదటిగా నియమించుకుంది సీఎండీలను అధ్యక్ష. మన విద్యుత్ సంస్థలకు అనుభవం లేని సీఎండీలు నియమించుకోవడం ద్వారా అందులో తెలంగాణకు సంబంధించి తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు, తెలంగాణ గురించి అవగాహన ఉన్న వాళ్ళని తీసుకోవడం ఉపయోగం అని చెప్పి పూర్తిగా మన వాళ్ళను డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళను అనుభవంతో ఉన్న వాళ్ళను తీసుకోవాలని చెప్పి వారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయము ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు నింపడానికి కారణమైంది అధ్యక్ష. అప్పు తెచ్చిన అప్పులో కూడా సగాని పైన తీర్చాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు ఆ రోజు ఇచ్చిపోయిన 22,000 కోట్లను తీసేస్తే ఇవాళ మేము తెచ్చిన అప్పులో సగం అప్పు పైగా ఇప్పటికే తీర్చేసినాం. మా డిస్ట్రిబ్యూషన్ ద్వారా, ట్రాన్స్మిషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులు ఏదైతున్నాయో సగాని పైన అప్పులు తీర్చాం అధ్యక్ష. ఒకవైపు ఆస్తి తిరిగా ఉంది, మేము తీసుకొచ్చిన అప్పులు కూడా తీర్చాం అధ్యక్ష.